అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ సమరంలో లెక్కలు ఎక్కాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా గ్రాడ్యుయేట్ సీట్ మీద ఎందుకంత ఫోకస్ పెరిగిపోయింది? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బరిలో లేకున్నా సరే పోటీ ఎందుకంత టైట్ అయింది? కాంగ్రెస్ బీజేపీ లెక్కలు ఎలా ఉన్నాయి? స్వతంత్రులు ఎవరిని దెబ్బ కొట్టబోతున్నారు? చూద్దాం. ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. పట్టభద్రులు, టీచర్ స్థానాలకు ఒకేసారి ఎలక్షన్ జరుగుతుండటంతో అంతా సందడిగా ఉంది. ఈసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పట్టభద్రుల స్థానానికి నామినేషన్స్ 100 దాటిపోయాయి. స్క్రూటినీ తర్వాత 68 మంది లెక్కతేలారు. అందులో 12 మంది ఉపసంహరించుకోగా చివరికి 56 మంది బరిలో మిగిలారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో చివరకు 15 మంది మిగిలారు. కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ సీటే అధికారులకు సవాల్గా మారుతోందట. అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో బ్యాలెట్ పేపర్ సంక్లిష్టంగా మారవచ్చని అంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరుకు ఒక్క సీటే అయినా మొత్తం 42 అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో ఉంటుంది. 4 ఉమ్మడి జిల్లాల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు సంబంధించి అధికార కాంగ్రెస్, విద్యాసంస్థల అధినేత ఆల్పోర్ట్ నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వగా బీజేపీ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి అంజిరెడ్డికి ఇచ్చింది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. అయినా సరే ఆ పార్టీ నాయకులు పలువురు మాత్రం బరిలో ఉన్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఒక అడుగు ముందుకు వేసి ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పై పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ కోసం చివరిదాకా ప్రయత్నం చేసిన ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ నేత శేఖరరావు కూడా పోటీలో ఉన్నారు. తొలుత కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేసి కుదరకపోవడంతో బీఆర్ఎస్ వైపు మొగ్గి అది వర్కౌట్ అవ్వకపోవడంతో చివరికి బీఎస్పీ అభ్యర్థిగా బరిలో దిగారు హరికృష్ణ. అభ్యర్థుల లిస్ట్ భారీగా ఉన్న ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్యనే ఉండొచ్చని చెబుతున్నారు. నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. ఇప్పుడు పార్టీల టికెట్లపై పోటీ చేస్తున్నారు కాబట్టి మరో దఫా క్యాంపెయిన్ చేస్తున్నారట. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అయితే తన విద్యాసంస్థల్లో కీలకంగా ఉన్న వారితో ఒక టీం ఏర్పాటు చేసి మండలాల వారీగా తిప్పుతున్నారట. గతంలో వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి గెలిచిన ఒక అభ్యర్థి అనుసరించిన పద్ధతిలోనే పకడ్బందీగా ప్రచార కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. తన టీం వర్క్కి అధికార పార్టీ ఇమేజ్ తోడవుతుంది కాబట్టి గెలుస్తాను అన్నదే ఆయన ధీమాగా ప్రచారం జరుగుతోంది. స్వతహాగా లెక్కల మాస్టర్ అయిన నరేందర్ రెడ్డికి సమీకరణాలు అన్నీ బాగానే కనిపిస్తున్నా రాజకీయాల్లో క్యాలిక్యులేషన్స్ వేరుగా ఉంటాయని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోందట. ఎమ్మెల్సీ పరిధిలో 42 అసెంబ్లీ స్థానాలుండడం, పైగా పార్టీ అధికారంలో ఉండడంతో ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవడంలోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతుందట. ఇక బీజేపీ అభ్యర్థికి టికెట్ వచ్చేనాటికి ఉత్తర తెలంగాణలో ఆ పార్టీ శ్రేణులకే ఆయన పరిచయం లేదు. టికెట్ వచ్చాక తనదైన శైలిలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారాయన. ముఖ్యంగా సంఘ్ పరివార్ సంస్థలకు క్షేత్రస్థాయిలో ఉన్న సంస్థాగత బలంపైనే ఆయన నమ్మకం పెట్టుకున్నట్టు సమాచారం. ఆర్థికంగా అభ్యర్థికి బలం ఉండడం, ఆర్గనైజేషన్ పరంగా పార్టీకున్న బలం కలిసొస్తే విజయం ఖాయమనే లెక్కలు వేసుకుంటున్నారట కమల్నాథులు. అయితే ఇదంతా కాగితాల్లో ఉన్న ప్లాన్ మాత్రమే. కానీ నాణానికి మరొక వైపు సిచ్యువేషన్ వేరేలా ఉందట. ఈ స్థానం పరిధిలో బీజేపీకి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడే అసలు చిక్కు వచ్చిపడిందని అంటున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు లేని చోట్ల ఆర్ఎస్ఎస్ క్యాడర్, ఇతర సంఘ్ పరివార్ గ్రౌండ్లో పక్కా ప్రణాళికతో వర్క్ చేస్తూ ఉండగా, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి చోట్ల లీడర్ల మధ్య ఉన్నటువంటి అనైక్యత అసలుకే ఎసరు తెచ్చేలా ఉందనే టాక్ నడుస్తుందట. కాషాయ శిబిరంలో మరోవైపు చివరి వరకు ప్రధాన పార్టీల టికెట్ కోసం ప్రయత్నించి అది వర్కౌట్ కాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కష్టమనే భావనతో బీఎస్పీ తరపున బరిలో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ. ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా తన టీంలో ఇతర కుల సంఘాలను కలుపుకుని బీసీ నినాదమెత్తుకున్నారట ఆయన. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదంపై జరుగుతున్న రాజకీయ చర్చను వాడుకోవాలనే ప్లాన్ వేశారట. అసిస్టెంట్ ప్రొఫెసర్ సాబ్ ఈ మేరకు ప్లాన్ గట్టిగానే వేశారని చెబుతున్నారు. ఓటర్ల ప్రసన్నం కోసం అంది వచ్చిన అన్ని ప్రయత్నాలను వాడేసుకోవాలి అన్నది ప్రసన్న హరికృష్ణ ప్లాన్. అయితే ఆయనకు రాజకీయ అనుభవం మైనస్గా మారిందని అంటున్నారు. ఇతరులను కలుపుకుపోవడం లేదనే టాక్ నడుస్తోంది. రోజుల వ్యవధిలోనే పలు నినాదాలు మార్చేయడం, తాను ఎత్తుకున్న అంశాల పట్ల క్లారిటీ లేకుండా ఊగిసలాట ధోరణితో ఉన్నారనే చర్చలు సాగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల బలాబలాలు ఇలా ఉంటే భారీగా ఉన్న స్వతంత్రులు ఎవరి కొంప ముంచుతారన్న భయాలు పెరుగుతున్నాయట.
అందుకే కాస్తో కూస్తో ప్రభావం చూపగలిగే స్వతంత్రులతో మాట్లాడుకుని రెండవ ప్రాధాన్యత ఓట్లైనా వేయించుకోవాలనే వ్యూహంలో ఉన్నారట బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు. చూడాలి మరి ఉన్న 10 రోజుల గడువులో ఎవరి వ్యూహాలు ఎలా వర్కౌట్ అవుతాయో.